నమస్తే అందరికి, మీరు చూస్తుంది ఫార్మర్ లైఫ్. మనం వచ్చేసి ఇప్పుడు గడ్డగడ్డలు పట్టుకోవడానికి వచ్చాం. 2 ట్రాక్టర్లు, ఒకటి ఇప్పుడు లోడ్ చేస్తాను, ఇంకొకటి అక్కడ ఉంది. మొత్తం కూడా ఇది 3 ఎకరాల పొలము. 3 ఎకరాలు ఎన్ని కట్టలు అయినాయి మొత్తం? 200 చిల్లర అయినాయి అన్నాడు. 200 చిల్లర కట్టలు అయినాయి మొత్తం దాదాపు. నిన్న ఒక లోడ్ పట్టుకపోయినాం, ఇవాళ ఒక 2 రోజులు అయితే కథం. ఇంకోటి ఉండే ఏమైనా మిగులుతాయా? మిగిలాయి, చూడాలి ఎన్ని పడతాయో బండ్లో చూసినాక. ఇక్కడేసుడు డీజిల్ పోయేత్తలేదురా నీకు. అరే 2-3 లీటర్లు ఇప్పటికి నీ అక్కడ కింద పోగొట్టినాం, ఇక్కడ కింద. దమ్ అయిపోయిందా? అబ్బా అలకాయలు ఉన్నా కానీ వెయిట్ ఎక్కువ వస్తలేవు. మొత్తం ఇప్పుడు ఈ నెట్ ఎంత వచ్చింది మొత్తం? ఎన్ని రా మాది లెక్క పెట్టరాడు. 29 ఎన్ని? 29 40 58 రైటే. 58 మొత్తం 58 పట్టినాయి. ఇలా చేతులు పోతాయి. వీడియోలో మధు వెయిట్ అదంతా పక్కకోలు. అది ఇల్లు కాదు, జర్సేపు ఓపిక వాడు. లోడ్ ఆట వేసుకో, లోడ్ రివర్స్ ఆట. ఇట్లా పెట్టినావా? రానివనరా రే పోనీ రా, మెల్లగా రానివన్ మెల్లగా ఆగురా చాలా ఎటైందిగా కొంచెం మెల్లగా కొంచెం ముందురా కొంచెం. చాలు. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే బేలర్ వాళ్ళకి, అంటే మన ట్రాక్టర్ బేలర్ వాళ్ళకి అప్పయిపోతా ఉంటారు. మీరే కట్టి చుట్టాలు చుట్టాలి, లాస్ట్ కు మనం వచ్చి లెక్క పెట్టుకుందామని చెప్పిపోతా ఉంటారు. అయితే వాళ్ళు అదే అలసిగా తీసుకొని ఏం చేస్తారంటే, కొంతమంది, అందరు ఉండరు అట్లా, కొంతమంది ఉంటారు. ఈ మధ్యలో ఉన్న చూసినా, ఈ మధ్యలో హోల్ వచ్చేటట్టు చేస్తారు. ఈ మధ్యలో హోల్ వచ్చేటట్టు ఎక్కువ కట్టలు అవుతాయి. ఎకరానికి 50 కట్టలు దాదాపు 60-70 అయిపోతాయి. అట్లా బాగా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు ఇది గమనించాలి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మీరు బేలర్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు నమ్మకంగా పనిచేస్తేనే రైతు ఇంకోసారి పిలిచే అవకాశం ఉంటుంది. రైతు కంపల్సరీ గుర్తుంచుకుంటారు దీని గురించి. ఎక్కడికి రావాలరా నువ్వు? ఇటే ఆట కింద పడతా నేను, అవి పోతారా ఆడదాకా? మరి అందుకో నువ్వు వెయ్యి, నేను అందుకుంటా. హుకుం ఉన్నాయారా? హుకుం జారీ రేకో నోట్లోకి పోతా. అరే నీకు మిర్చి పత్తా అనుకుంటావా? గిట్లా కొసగా వెళ్ళి పట్రా, ఇట్లా లేపు, అడ్డం లేపు. ఓకే, ఈ మొత్తం నోట్లోకి పోతాను. సగం తిండి తినుడు అవుతాను. అరే జారిందా అని అడుగు పైసా అని. ఏనా అది కనబడతలేదు మరి నాకు. నువ్వు వెయ్యి, నేను పట్టుకుంటా. క్యాచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చిన ఏం చెప్తాను గడుపు క్యా కర్తా హే రే. ఇది పట్టు. 2 బండ్లు లోడ్ అయిపోయింది. ఒకటి అక్కడ ఉన్నది, ఒకటి ఇక్కడ ఉన్నది. దాదాపు చీకటి అయిపోయింది. చూడాలి, మనం ఇంటికి పోయి అన్లోడ్ చేసేసరికి నైట్ అవుతుంది. అన్లోడ్ చేసుడు అవుతుందో మరి రేపు పొద్దుగాల నైట్ చేసుకుంటాడు చూడాలి. ఇక మావాడు ఉన్నాడు పైన, ఆడే ఓనరు. వాని గడ్డి కట్టలకి వచ్చినాం. నైట్ థమ్స్అప్ అని చెప్తాడో చెప్పాడో నాకైతే డౌటే. ఇది ఒకటి కట్ అయితే అయిపోతుంది. రాని పోనీ మెల్లగా అవురా. తెగిందావు పోయినా ముందర పోయినా. అయిపోయింది. మనం పోయేసరికి నైట్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 7 అట్లా అవుతుంది. మనం పోయేసరికి 8 అవుతుంది, 8-8:30 అవుతుంది. ఇవాళ అన్లోడ్ ఏం కావచ్చు, మళ్ళీ నెట్ పెట్టాం కావచ్చు, కానీ అక్కడ డబ్బలు ఎప్తే అయిపోతుంది. ఇప్పుడు మనం పొలాల నుంచి బయటికి వెళ్తే వెళ్ళిపోయినట్టే దాదాపు. పొలాలకి వెళ్ళాలి. గాడాల పంట కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. ఎందుకంటే మనం లోడ్ గేర్లో పోవాలి. మావాడు ఏడబడితే ఆడ బండి దింపుతాడు. అరే అట్లే అన్ని లూజ్ అయినాయి. కట్టు బలవలే కట్లు బలుసుడు కాదు, బండి గిట్ల పడి దింపుడు అవసరమా?
చిన్న మెల్లగా రా కొంచెం పొలాలు దాటేదాకా